వెల్కమ్ స్టూడెంట్స్. ఏపీ ఇంటర్ రిజల్ట్స్ 2025 అనౌన్స్ చేయడం జరిగింది. చాలామంది స్టూడెంట్స్ రిజల్ట్స్ చెక్ చేసుకున్న తర్వాత మాకు సబ్జెక్ట్ వైజ్గా మార్క్స్ ఎక్కువ వస్తాయి కానీ తక్కువ మార్క్స్ వచ్చాయని, చాలామంది స్టూడెంట్స్ మేము పాస్ అవుతాం కన్ఫర్మ్ అనుకున్న వాళ్ళు మేము మార్క్స్ రాలేదు ఫెయిల్ అయ్యామని చెప్పిన స్టూడెంట్స్ అయితే ఉన్నారు. సో మీరు ఇప్పుడు నేను చెప్తున్నట్టు చేస్తే మీకు మార్క్స్ తక్కువ వచ్చినా ఫెయిల్ అయినా మీకు మార్క్స్ యాడ్ అవ్వడం ఇంక్రీజ్ అవ్వడం అయితే జరుగుతుంది. అది ఎలానే చెప్తాను, వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ అప్డేట్స్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. సో మీకు కన్ఫర్మ్గా సబ్జెక్ట్ వైజ్గా మార్క్స్ తక్కువ వేశారు ఫెయిల్ చేశారు అనే డౌట్ ఉంటే మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి: రీకౌంటింగ్, రీవాల్యుయేషన్. సో రీకౌంటింగ్ అంటే మీకు ఆన్సర్ షీట్లో మార్క్స్ కరెక్ట్గా కౌంట్ చేశారా లేదా చూస్తారు. రీవాల్యుయేషన్ అంటే మీ పేపర్ మళ్ళీ కరెక్షన్ చేసి మీకు మార్క్స్ తక్కువ వచ్చినా మార్క్స్ సరిగ్గా వేయకపోయినా మళ్ళీ మార్క్స్ కరెక్ట్గా వేసిన తర్వాత మీకు రిజల్ట్స్ ఇస్తారు. సో ఈ రెండింటికి అయితే మీరు అప్లై చేసుకోవాలి. దీనికి మరి ఎలా అప్లై చేయాలి, ఎప్పటి వరకు టైం ఉంటుందంటే కనుక మనకు దీనికి సంబంధించిన డేట్స్ వచ్చేస్తాయి. ఈవినింగ్ వరకు వచ్చిన వెంటనే మీకు ఇన్ఫామ్ చేస్తాను. మనకు మ్యాక్సిమం ఒక 10 days టైం ఇస్తారు సబ్జెక్ట్ వైజ్గా రీవాల్యుయేషన్ రీకౌంటింగ్ సంబంధించి. అలా మీరు అప్లై చేసుకుంటే ఎక్కడ అప్లై చేసుకోవాలంటే ఏపీబీఐఈ వెబ్సైట్లోనే అప్డేట్ చేసుకోవచ్చు. లేదంటే మీకు ఇంకా ఈజీగా ఉండాలంటే డైరెక్ట్గా మీ ఇంటర్ కాలేజీకి వెళ్ళి మీరు రీకౌంటింగ్ రీవాల్యుయేషన్ పెడుతున్నామని చెప్తే వాళ్ళే ప్రాసెస్ చేస్తారు. ఫీ అమౌంట్ పే చేస్తే ఆటోమేటిక్గా మీకు మార్క్స్ ఇంప్రూవ్ అవడానికి మ్యాక్సిమం ఛాన్సెస్ ఈ ఆప్షన్ ద్వారా ఉంటుంది. అందరూ యూటిలైజ్ చేసుకోండి. థ్యాంక్ యూ.